వందే మాత్రం వందే మాత్రం గీతానికి ఉండే ప్రాశస్త్యం ఈనాటిది కాదు. మన దేశ స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గేయమే అది. బంకించంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనేటువంటి నవల్లో ఈ యొక్క గేయాన్ని రాయడం జరిగింది. అది రాసి 150 ఏళ్ళు అవుతోంది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని వర్గాల సెంటిమెంట్లకు పెద్దపీట వేసిన నెహ్రూ సర్కార్ మెజార్టీ ప్రజల సెంటిమెంట్లను తుంగలో తొక్కింది. మొదటి 2 చరణాలు మాత్రమే అధికారికంగా తీసుకుని అసలు కీలకమైన పూర్తి భాగాన్ని తప్పించింది. దీంతో ఎంతో స్ఫూర్తినిచ్చిన వందే మాతరం గేయం నామ్కే వాస్తే అన్నట్లుగా కూడా మారిపోయింది. ఇప్పుడు 150 ఏళ్ల సందర్భంగా మోదీ సర్కార్ పార్లమెంట్లో దాని మీద చర్చ పెట్టడం అనేక అంశాలపై చర్చను లేవనెత్తుతోంది. దీనిపై మాట్లాడదాం. అంటే ఒక రకంగా స్వాతంత్రం రావడానికి కారణమైంది వందే మాత్రం. అదేవిధంగా ఈ రోజున లోక్సభలో మనందరం ఇలా కూర్చుంటున్నామంటే దానికి కూడా కారణం ఈ వందే మాత్రం అని మోదీ మాట్లాడడం. నిజంగా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చ చేస్తూ ఉన్నాం. కొందరి కోసం నెహ్రూ ఇలా చేశారంటూ కూడా ఆయన మాట్లాడడం, నెహ్రూ వ్యతిరేకని మాట్లాడడం, ఇట్లాంటివన్నీ కూడా చూసాం. రైట్, దాని మీద మనం చర్చించిపోతున్నాం. ఇవాళ ఈ ప్రైమ్ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు మంగళంపల్లి శ్రీహరి గారు, ఆర్ఎస్ఎస్ నుండి. శ్రీహరి గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. లక్ష్మణ్ గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్ అండి. అదేవిధంగా విజయ్ సునీత గారు జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. సునీత గారు నమస్కారం. మరికొద్దిసేపట్లో మనకి లింగం యాదవ్ గారు జాయిన్ అవుతారు, వారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ముందుగా సునీత గారితో మాట్లాడదాం. సునీత గారు, వందే మాత్రం గేయానికి సంబంధించి కూడా 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న, సో దానికి సంబంధించి కూడా ప్రత్యేక చర్చ పార్లమెంట్లో. సో ఈ రోజున మనందరం ఇక్కడ కూర్చున్నామంటే అదేవిధంగా స్వతంత్రం రావడానికి కూడా కారణమైన వందే మాత్రం అందరిలో ఒక రకమైన దేశభక్తిని తీసుకొచ్చే గేయాన్ని కొందరి కోసం నెహ్రూ దీన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే దీని మీద చర్చ కూడా నడుస్తోంది. 10 గంటలుగా దీని మీద చర్చ. సో ఈ నేపథ్యంలో మీరేం మాట్లాడతారు సునీత్ గారు? నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, మన ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అందరికీ శుభ సాయంత్రం. ఈనాడు ఇది వందే మాతరం అనేది చర్చకు వచ్చింది అంటే మనం శుభ పరిణామంగా పరిగణించాలి. ఎందుకు అంటే మనకు వందే మాతరం అనేది బంకించంద్ర చటర్జీ గారు తన రచన ఏదైతే ఉందో అది రాసి కూడా మనకు ప్రాచుర్యంలోకి వచ్చి మన దేశభక్తి గీతంగా మనం పాడుకుంటున్నామంటే ఈరోజు దానికి 150 సంవత్సరాలు పురస్కరించుకొని మనం ఈ నవంబర్ నుంచి మేము ప్రభుత్వ పరంగా దాని సెలబ్రేషన్స్ చేస్తున్నాము. కాబట్టి ఆనాడు ఏం జరిగింది అనే దాని మీద చర్చకు పెట్టాలనుకున్నారు, చర్చకు పెట్టారు కూడా. వందే మాతరం అనేది ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ మేము వందే మాతరం అనేది భూమికి వందనం, మనము తల్లిని గౌరవించాలి అనే దానికోసం మన పార్టీ కంటే మనకంటే అన్నిటికంటే దేశానికి ప్రాధాన్యత ఇవ్వడం అన్నమాట. దేశము ముఖ్యం, నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, ఫైనల్లీ పర్సన్గా మేము భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంటుంది. కాబట్టి మేము భారతదేశాన్ని భారత మాతగా కొలుస్తాం. ఆనాడు రచించి ఆ రోజున ఆ కాలమాన ప్రకారం బ్రిటిష్ పరిపాలన వాళ్ళకు ఏదైతే బెంగాల్ విభజన ఉద్యమం కోసం ఏదైతే ఆ రోజు బంకించంద్ర చటర్జీ గారు రాసి బెంగాల్ ప్రజలలో ఆ విభజన కోసము బ్రిటిష్ వారితో పోరాడడం కోసము వాళ్ళల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించడం కోసం మన దేశభక్తి పెంపొందించడం కోసం అది రచించడం జరిగింది. కానీ కాలమానంగా తర్వాత దాన్ని 1909లో కానివ్వండి, 1937లో కానివ్వండి, వారు రచించిన ఏదైతే పూర్తి గేయం ఉందో దాన్ని ఒక 2 చరణాలకు పరిమితం చేసి మిగతాది పాడకుండా దాన్ని మన ప్రజా బాహుళ్యంలోకి తేకుండా దాన్ని తొక్కిపెట్టడం జరిగింది. కొంతమంది కోసం, కొన్ని వర్గాల సంతుష్టీకరణ కోసం చేసిండ్రు అనేది మనకు ఖచ్చితంగా కనపడతా ఉంది. అక్కడ ఆనాడు నెహ్రూ గారు కానివ్వండి, ఆ రోజు జిన్నా గారి కోసం ఏదైతే వాళ్ళకు అందులో దేవత అంటే వాళ్ళ ఏదైతే ముస్లిం జిన్నా గారు విభజన ఏదైతే రెండు దేశాలు ఎట్లా మనం కలిసి ఉండం, హిందూ ముస్లింలు కలిసి ఉండము విభజన విధంగా మాట్లాడినప్పుడు సునీత గారు క్రియేటర్ హిందుత్వం అనేది ఉంది కాబట్టి మేము పాటించము, మేము పాడము అని ఈనాటి
అసదుద్దీన్ వరకు మా గొంతుపై కత్తి పెట్టినా కూడా మేము వందే మాతర గీతం పాడము అనేది ఈనాటి వరకు కూడా అది కంటిన్యూ అవుతూనే వస్తుంది. వాళ్ళ సంతుష్టీకరణ కోసము ఈనాడున్న కాంగ్రెస్ కూడా దాన్ని కాపాడుతుంది. దేశం కంటే మతం గొప్పదని కాంగ్రెస్ కూడా ఆ భావజాలంతోనే దాన్ని 2 చరణాలకే పరిమితం చేయడం జరిగింది. ఆనాడు ఏం జరిగింది అనే దాని మీద చర్చ పెట్టడం జరిగింది సార్. ఇప్పుడు రైట్, ఓకే. రైట్, మిగతా వాళ్ళు కూడా ఏమంటారు చూద్దాం. మనకి శ్రీహరి గారు ఉన్నారు, మంగళంపల్లి శ్రీహరి గారు. శ్రీహరి గారు నమస్కారం అండి. 150 ఏళ్ల వందే మాతర గీతాన్ని కేంద్రం మళ్ళీ పదునెక్కిస్తోందా? అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల గురించి, అదేవిధంగా ప్రస్తుతం మళ్ళీ దీని మీద చర్చకు సంబంధించి కూడా పలు రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మీరేం మాట్లాడతారు? నమస్కారం అండి. ఇవాళ జాతీయ స్థాయిలో ఈ చర్చ ప్రారంభమైంది అంటే అది ఎవరో ఒక ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది కాబట్టి మనం ఈ చర్చను జరుపుకోవాలి అనేటటువంటి పద్ధతిలో కాకుండా ఈ వందే మాతరం అనేది జాతి మొత్తాన్ని కూడా స్వాతంత్ర ఉద్యమం వైపు, స్వాతంత్రం సాధించడం కోసం ప్రతి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని కదిలించినటువంటి ఒక గొప్ప శుభ సందర్భం అది. 1875లో ఆనందమఠం అనేటటువంటి ఆ నవల్లో బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటి ఆ గేయం, అనేక చరణాల సమూహమైనటువంటి గేయం ప్రతి వ్యక్తిలో, సామాన్యుల్లో కూడా, అంటే ఆసియా హిమాచలం పైనుంచి మనకి అప్పుడు కలిసి ఉన్నటువంటి భారతదేశం ఏదైతే అఖండ భారత్లో, ఇంకా చెప్పాలంటే ఇందాక సునీత గారు అంటున్నారు, అప్పుడు ఉన్నటువంటి ముస్లిం సమాజం కూడా చాలా ఎక్కువ మంది దీని పట్ల ఎటువంటి భేదభావం లేదండి. అష్ఫుల్లా ఖాన్ అని ఉన్నారు, ఆయన కూడా ఇప్పుడు మనకి వీళ్ళతో పాటు మన అందరితో పాటు అనేక మంది వందే మాతరం అనేటటువంటిది తల్లి నీకు వందనం అని చెప్పారు, భూమికి వందనం, తల్లి నీకు వందనం అనేటటువంటి విషయము దాంట్లో ఉన్న ప్రతి చరణం కూడా ఇది ఒక ఉత్తేజాన్ని కలిగించింది సమాజంలో. కాబట్టి 1875లో రాసి 150 సంవత్సరం అయింది. మనం ఒక 100 సంవత్సరాలకి దురదృష్టం ఏంటంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఏమో దేశం ఎమర్జెన్సీ చీకటి సమయంలో ఉంది, అప్పుడు ఎమర్జెన్సీ సమయంలో. కాబట్టి దాన్ని పద్ధతిలో చేసుకోలేకపోయాం. ఇవాళ అదృష్టవశాత్తు జాతీయవాదాన్ని, దేశాన్ని ముందుకు నడిపించేటటువంటి, జాతీయ భావన పెంపొందించేటటువంటి దేశభక్తి ప్రజల్లో ఏర్పడేటువంటి ఒక ప్రభుత్వం ఉన్న కారణంగా మనకి ఇది ప్రత్యేకంగా కనిపిస్తోంది. గత 20 సంవత్సరాల క్రితం కూడా 2004, 5 సంవత్సరాలు, 130 సంవత్సరాలప్పుడు కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ వందే మాతరాన్ని జనబాహుళ్యంలోకి పూర్తి వందే మాతరాన్ని తీసుకువెళ్ళిందండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఏ మాత్రం 150 సంవత్సరాలు అనుకోద్దండి, ఇది 1000 సంవత్సరాలకి సంబంధించినటువంటి భారతదేశం అనుభవించినటువంటి బానిసత్వాన్ని నిర్మూలించేటటువంటి ఉత్తేజం కలిగించినటువంటి గీతం ఇది. 1000 సంవత్సరాలకు సంబంధించింది. ఇక ఆనందమఠం కూడా అది హిందూ సన్యాసులకి, అలాగే ముస్లిం రూలర్స్ ఎవరైతే ముస్లిం విదేశాల నుంచి మనని పరిపాలన చేయడానికి వచ్చారో, ఇక్కడ మొఘలు ఎటువంటి పరిపాలన చేశారో ఆ బానిసత్వం నుంచి బయటపడేటటువంటి ఒక విషయంలో మనకి ఇది ఆ వందే మాతర గీతం అనేటువంటి ఉత్తేజం కలిగించింది. దానికి ముస్లిం సమాజం కూడా మద్దతు ఇచ్చింది. కానీ దీంట్లో రాజకీయాలు ప్రవేశించినాయండి. రాజకీయాలు ప్రవేశించడం అంటే మనకి బెంగాల్ విభజనకు ముందు శ్రీహరి గారు అక్టోబర్ 15, 1937లో దీని విరుద్ధానికి సంబంధించి కూడా అప్పుడున్నటువంటి ముస్లిం లీగ్ జిన్నా ప్లాన్ చేశారు. ఆ తర్వాత నెహ్రూ గారితో డిస్కషన్ అయింది. నెహ్రూ కావాలంటే దాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ నేతాజీకి లెటర్ రాశారు. దీని మీద చాలా రకాల చర్చలు అన్నీ జరిగాయి. ఆ తర్వాత 2 స్టాంజెస్ని వాటిని మాత్రమే ఉంచి మిగతావి తీసేశారనేది వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు అప్పుడు సిచ్యువేషన్ అలా? చిన్న విషయం చెప్పాలి. మీరు అన్నది చాలా స్పష్టమైంది. ఇక్కడ జిన్నా వ్యతిరేకించారు అన్నది ఒక కారణం అండి. కానీ 1937లోనే నెహ్రూ గారు కూడా వ్యతిరేకించారు. అది విచిత్రం. జిన్నా వ్యతిరేకించాడు, ఆయన మతపరమైనటువంటి ఆల్రెడీ విభజనకి మూలాలు ఎక్కడ ఏర్పడ్డాయి? 1905లో బెంగాల్ విభజనకి సంబంధించినటువంటి విషయం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంటే, నెహ్రూ గారు ఈ వందే మాతరం గీతాన్ని ఆయన వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందండి? అంటే జిన్నాలో ఆ విభజన భావాన్ని పెంచడానికి నెహ్రూ కూడా కారణమయ్యారు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. 1937లోనే నెహ్రూ గారు దాన్ని ఆయన స్పష్టంగా నెహ్రూ గారు మీకు చెప్పేశారు ఆ విషయం. ఏది? వందే మాతరం అనేటటువంటిది మిగతా మతస్థులకి, ముఖ్యంగా ముస్లిమ్స్ కి అపీజ్మెంట్ అండి. ఇది వారు చెప్తూనే ఉన్నారు. కాబట్టి నెహ్రూ కూడా దానికి కారణమయ్యారు. అది లేఖ రాయడమా, లేఖ రాయించారా వ్యతిరేకిస్తూ వాళ్ళ భావన దీన్ని చేయించాలని 1937లో మీరు అన్నది వాస్తవం. అది నెహ్రూ, జిన్నా బహుశా ఇద్దరికి ఏదైనా కోరికలు ఉన్నాయో వాటి విషయం మీద ప్రజలను ఏదైనా అప్పీల్ చేయాలో తెలియదు, కానీ ఇద్దరు కలిసి చేశారన్న మాత్రం నాకు అనిపిస్తుంది. రైట్ మాట్లాడదామండి.
మనకి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు మీరేం మాట్లాడతారు? లక్ష్మణ్ గారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి జాతీయ గీతంగానే గుర్తించారు కదా. ఇక్కడ ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా అసలు అందులో వివాదమే లేదు. మీరు అన్నట్టు రాజకీయ కోణంలో తీసుకొని దాని ఒక వివాదంగా అది కాదండి. తల్లికి వందనం అంటే తప్పేంటి? ఇప్పుడు మన దేశం వదిలేంటి, వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి, అమెరికా కానీ లేకపోతే బ్రిటన్ కానీ లేకపోతే రష్యా కానీ చైనా కానీ, వాళ్ళు ఇతర దేశాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏం క్వశ్చన్ ఇస్తారండి? వాట్ ఈజ్ యువర్ మదర్ ల్యాండ్ అంటారా, ఏమంటారు? ఫాదర్ ల్యాండ్ అంటారా? మదర్ ల్యాండ్ అని అడుగుతారు కదా. అడిగినప్పుడు మాది చైనా, మాది రష్యా, మాది అమెరికా, లేకపోతే మాది బ్రిటన్ అని చెప్పుకుంటారు కదా. మరి వాళ్ళు ఎందుకు అలా చెప్పుకుంటున్నారు? మదర్ ల్యాండ్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు? మదర్ ల్యాండ్ అంటే నువ్వు పుట్టిన ఊరు ఏది అని అర్థం. మదర్ ఏంటి? మనం మదర్ అలాగే కూడా ఇక్కడ ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల ప్రకారము ఆనాడు అసలు స్వాతంత్రము కోసం పోరాటం జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన బంకిం చటర్జీ రాయటం, అది రాసినా కూడా 75లో రాసినా కూడా 82 వరకు అది ప్రచురణకు నోచుకోలేదు. తర్వాత ప్రచురణ అయిన తర్వాత అది పాపులర్ కావటం, ఉద్యమంలో దాన్ని ఉపయోగించడం, ఆ గీతాన్ని స్పిరిట్ అంటే ఆ ఉద్యమకారుని ఉత్సాహము ఉత్తేజపడినటువంటి గీతమా కదా? గీతమే. ఇక్కడ లక్ష్మణ్ గారు కాంగ్రెస్ ప్రశ్న ఏంటంటే, లక్ష్మణ్ గారు ఇక్కడ 150 సంవత్సరాలు పూర్తయింది, సెలబ్రేట్ చేసుకోవాలి, బట్ ఇది బెంగాల్ ఎన్నికలకు ముందే గుర్తొచ్చిందా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ప్రియాంక కూడా అన్నారు ఇది ఒక రాజకీయ వివాదమే అని. ఇప్పుడు 150 సంవత్సరాలు కూడా అయింది, ఈ ఎన్నికలతో ఏం సంబంధం ఉంది? 150 ఒక సంవత్సరం అని. ఇప్పుడు మనము ఒక 100 సంవత్సరాలు తీసాం, 25 తీసుకుంటాం, 75 తీసుకుంటాం, 100 తీసుకుంటాం, రజతోత్సవం ఇట్లా అవన్నీ శత ఉత్సవాలు ఇట్లంటే మాట్లాడుకున్నప్పుడు 150 సంవత్సరాలు అయింది. 150 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ లేదు కదా. ఇక్కడ రాజకీయం ఎందుకు వచ్చిందని ఇంకా సంవత్సరాలు అయింది కాబట్టి అరే మన గీత గురించి మాట్లాడుకోవడంలో తప్పునే మాట్లాడుకుంటున్నాడు. పార్లమెంట్ చర్చ ప్రధానమంత్రి మహాకవి గురించి ఒక ఉద్యమాన్ని అంటే ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి తరమగొట్టి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక ఉద్యమంలో ఉపయోగించినటువంటి గీతాన్ని మనము ఇవాళ చర్చించుకోవడానికి కూడా రాజకీయాలు మాట్లాడుకుంటే ఎలాగండి? ఎవరు మనం ఏమన్నా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాసిందే, బీజేపీ రాసిందే, లేకపోతే ఎవరు రాశారు? మహాకవి ఆనాటి బ్రిటిష్ కాలం నాటి దురాగతాలు అన్ని చూసి ఆ దేశ ఇంటూ ఇది ఈ స్పిరిట్ రాకపోతే కనుక ఉద్యమం నడవదనే ఉద్దేశంతో ఆయన రాశాడు. అది పాపులర్ అయింది కూడా, జనంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఆ నినాదాలు వినిపించాయి, చెవులు అసలు దిమ్మ తిరిగే విధంగా ప్రచారం జరిగింది. జరిగినటువంటి గీతాన్ని మనం గౌరవించాలి తప్ప ఇప్పుడే సందర్భమా, ఇది అసందర్భమా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని మనం చర్చించుకోవడం కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడు ఇంకొక 50 సంవత్సరాలు లేకపోతే 175 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు మళ్ళీ మనం ఉండకపోవచ్చు, అప్పుడు ఆ రోజు మాట్లాడుకోవచ్చు. లేదు 200 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు అంటే ఇది కంటిన్యూగా ఇది గీతం ఉన్నది, దీని ప్రాశస్త్యం ఇది అనేటువంటి అంశాన్ని భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత లేదా రాజకీయ పార్టీలు అన్నిటికీ? కాదండి, స్వాతంత్రం నాడు ఏం జరిగిందో 70 ఏళ్ళు వచ్చినా నాకే తెలీదు, నేను 55లో పుట్టా. ఈ తరం వాళ్ళందరికీ ఏమర్థమవుతుంది? మరి చెప్పాలి కదా, మనం చర్చ జరిగితే కదా తెలుస్తుంది, 10 మందికి తెలుస్తుంది, ఈ కాలం యువత తెలుసుకోగలుగుతారు. అంటే మనం మర్చిపోవాలనా స్వాతంత్రం ఎలా వచ్చింది అనేటువంటి అంశాలను? మర్చిపోవాలనా? మర్చిపోతామా? బ్రిటిష్ యొక్క దురాగతాలు చూసిన వాళ్ళు ఆనాటి వాళ్ళు ఈనాటి లేకపోవచ్చు, కానీ ఆ చరిత్ర చదువుతూ ఉంటే మనకు ఒళ్ళు జిల్లు అనిపించదా? ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఆ రోజు అప్పటి పరిస్థితుల్లో. మరి ఆ గీతం గురించి మనం మాట్లాడుకోవడంలోనే అది దాని మీద కూడా విమర్శించడం అనేది కరెక్ట్ అయితే కాదు.
రైట్ మాట్లాడదాం లక్ష్మణ్ గారు. కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్ గారు, వందే మాత్రం గేయానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందా? అప్పట్లో ఈ విభజన దేశాన్ని మొక్కలు చేయాలనే కుట్ర కూడా జరిగింది అన్నటువంటి చర్చలు నడుస్తున్న వేళ మీరేం మాట్లాడతారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులకు డెఫినెట్ కూడా దేశ స్వాతంత్రంలో ఆనాడు ఉద్యమంలో మహాసంగ్రామంలో పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులను గుర్తించుకోవాలి. డెఫినెట్ గా అదే విధంగా ఆనాడు ఎంతో మందికి ఉర్రూతలుగించి ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి వందే మాతరం డెఫినెట్ కూడా దాన్ని ఎవరైనా కూడా స్మరించుకోవాలి, గౌరవించాలి. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ గౌరవించింది కాబట్టినే ఆనాడు ఇవాళ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వందే మాతరణ బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి ఆనంద్ మఠ్లో నుంచి 1937లో సిడబ్ల్యూసి సమావేశాలనే దాన్ని గౌరవించడం జరిగింది. అదే విధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో కూడా సుచేత కృపలాని గారు ఆనాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా దాంట్లో మొదటిసారిగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కూడా ఆనాడు దాన్ని పాడడం జరిగింది. ఇవాళ కావలసుకొని అంటే ఇవాళ డెఫినెట్ గా మనందరికీ తెలుసు వందే మాతరం అనేది అంటే అదొక సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎగనెస్ట్ ఫర్ ద ఫారెన్ పవర్ కోసం, ఒక లవ్, కంపాషన్, అదే విధంగా ఒక డివేషన్ ఆఫ్ మదర్ ల్యాండ్. మరి అట్లాంటి వందే మాతరాన్ని డెఫినెట్ కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మాకు గౌరవం ఉంది. కానీ ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులు, స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్లకు అడుగులకు మడుగులొత్తినటువంటి వ్యక్తులు ఇవాళ దాని వారసత్వంగా ఆనాడు ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్న వ్యక్తులు ఆనాడు ముస్లిం లీగ్ అపోజ్ చేసింది. ఎట్ ద సేమ్ టైం హిందూ మహాసభ కూడా ఇవాళ ఈ బీజేపీ జనసంఘ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క మదర్ ఆర్గనైజేషన్ అయినటువంటి హిందూ మహాసభ కూడా ఆనాడు వందే మాతరాన్ని అపోజ్ చేసింది. ఇవాళ ఎక్కడ కూడా పాల్గొనని వ్యక్తులు, అసలు స్వాతంత్ర ఉద్యమంలో సంబంధం లేని వ్యక్తులు ఇవాళ వాళ్ళు స్వాతంత్రం గురించి, స్వాతంత్ర ఫలాల గురించి, ఆనాడు స్వాతంత్రంలో ఏం జరిగిందో మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉందండి. తాతకు దగ్గులు లేపుతారా మనవాడు? తాతకు తెలియదా? మాకు తెలియదా ఎట్లా గౌరవించాలో? వీళ్ళకి ఏం తెలుసండి? ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక్క వ్యక్తిని చూపెట్టండి. ఆనాడు వీళ్ళు సావర్కర్ ఏం చేసిరు? వీళ్ళు మాతృ సంస్థ ఎక్కడ పాల్గొన్నది? వీళ్ళ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళకు దగ్గర ఏజెంట్ గా పనిచేసింది, మనకు తెలియదా? నేనేమంటున్నా అంటే దయచేసి చరిత్రలో పాల్గొనని వ్యక్తులు చరిత్రని వక్రీకరించకండి. మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ అవసరాల కోసం ఆనాడు ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఏదైతే ఇవాళ వందే మాతరంలో ఎన్ని లైన్లు తీసుకోవాలి, ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసిరు కదా. ఇవాళ మీరు వాళ్ళ నిర్ణయాన్ని మీరు ఇప్పుడు అంబేద్కర్ ఆనాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మీకు తెలుసా అండి? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో సుచేత కుప్పలాని గారు ఫస్ట్ టైం ఈ సాంగ్ వాడిరు. వాళ్ళు ఎక్కడికి తీసుకోవాలి, ఏం చేయాలని ఆ మహానేతలు నిర్ణయించరు. మీకు ఎవరికి అధికారం ఉందండి? ఇవాళ వీళ్ళు మాట్లాడితే నెహ్రూ మీద, నెహ్రూ ఒక్కరు కాదండి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అడాప్ట్ చేసుకున్నప్పుడు వందే మాతరణాన్ని నెహ్రూ ఒక్కరు కాదు కానీ మరి ఆ చరిత్ర తెలియదు వీళ్ళకు. ఏదైనా వేగ్గా ఎమోషనల్ గా మాట్లాడాలి. ఇవాళ ఎక్కడో ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ దీని పేరు మీద రాజకీయాలు చేయాలి. ఇవాళ మతం పేరు మీద అయిపోయింది. మతం పేరు మీద ఓట్లు వచ్చే పరిస్థితుల్లో ఇవాళ లేవు. ప్రజలు చైతన్యవంతమయ్యారు. సో ఇంకొక సెంటిమెంట్ రగిలించాలి. నేను సూటిగా ప్రశ్నిస్తాండి, ఏనాడైనా క్విట్ ఇండియా ఉద్యమంలో వీళ్ళు ఏడున్నారండి? స్వాతంత్ర ఉద్యమంలో వీళ్ళు బీజేపీ వాళ్ళ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ ఎక్కడున్నారండి? ఇవాళ వాళ్ళు మాకు పాఠాలు చెప్తే ఎట్లండి? ముందు వాళ్ళ చరిత్ర తెలుసుకోండి. నెహ్రూని అవమానించడం వీళ్ళు పనిగా పెట్టుకురు. ఎస్, మీరు అడండి. ఇవాళ దేశంలో నిరుద్యోగం ఉంది, నెహ్రూ కారణం. అదే మాట్లాడతారు కదా వీళ్ళు. ఇవాళ ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది, దానికి వాళ్ళే మాట్లాడతారు. ఇండియా పాకిస్తాన్ ఏదైనా జరిగితే దానికి వాళ్ళే మాట్లాడతారు. అరే నువ్వు ప్రధానమంత్రివి, మరి ఎస్ నువ్వు ఈ దేశ సమస్యలను చర్చించు. ఈ వందే మాతరం మీద చర్చించడానికి మేము సిద్ధం. ఎందుకంటే మేమే కదా ఆనాడు సిడబ్ల్యూసీల సమావేశంలో యాక్సెప్ట్ చేసి నిర్ణయం తీసుకొని ఇది మనకు ఉండాలి, వందే మాతరాన్ని గౌరవించాలని గౌరవించిన పార్టీ మేము. మీరు ఏనాడు పార్టీ మీరు మాట్లాడితే ఎట్లండి? దయచేసి నేనేమంటున్నంటే మీ స్వార్థ రాజకీయాల కోసం చరిత్రని వక్రీకరించకండి. ఇవాళ పెద్దలు మాట్లాడుతున్నారు అనలిస్ట్ గారు. మరి చరిత్రలో బీజేపీ పాత్ర ఏంది చెప్పండి, ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంది చెప్పండి, ఎక్కడ పాల్గొన్నది చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ త్యాగం చేసింది, కాంగ్రెస్ నాయకులు ఎంతో మంది దేశం కోసం
లక్ష్మణ్ గారు వాళ్ళు ఏమంటారో విందాం. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు ఏమంటారు విందాం. సునీత గారు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎస్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, మీరు లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, మీరు చాలా నేను ఒకటి అడుగుతున్నాను సార్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీరు చాలా ప్రశ్నలు వేశారు, మరి దానికి వారి సమాధానం ఏంటో కూడా చూద్దాం. సునీత గారు ఏమంటారు? నేనేమడుగుతున్నా కాంగ్రెస్ బ్రదర్ ని అంటే, మీరు స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడున్నారా అని అడుగుతున్నారు కదా. నేను ఆ విషయం పక్కకు పెట్టి నేను ఒక్కటి అడుగుతున్నాను లింగం గారిని. అసలు స్వతంత్ర ఉద్యమంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు లేదు సార్. ఆ కాంగ్రెస్ పార్టీని తీసి డిజాల్వ్ చేయమని గంగల కల్పమని చెప్పిండ్రు ఆనాడు. ఇది ఇప్పుడుందా ఇందిరా కాంగ్రెస్? అసలు మీరెక్కడ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ నిర్ణయంలో మీరు తీసుకున్నది ఏంటి అంటే, మీరు ఆ రోజు సిడబ్ల్యూసి నిర్ణయంలో ముస్లిం లీగ్ నాయకులని మీరు ప్రసన్నం చేసుకోవడానికి 1937 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాతీయ గీతంలో అవి మార్పులు చేసి వాళ్ళ ముస్లిం మనోభావాలకు అనుకూలంగా వాళ్ళు ఫీల్ అవుతారని వాళ్ళ రెండు నేషన్స్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన జిన్నా గారిని మెప్పు పొందడం కోసము ఆనాడు ఆనాడే చెప్పిన ముస్లింలు హిందువులు ఒకటి కాదని జిన్నా గారు. మరి ఆనాడే సునీత గారు ప్లీజ్, వాళ్ళు మనతో ఉండరని తెలిసిన మీ సమాధానం విన్నా. ఒక్క నిమిషం సునీత గారు, మేము అడుగుతున్నాం సార్. సునీత గారు ఒక్క నిమిషం. ఈ దేశం కోసం ప్రాణాలు విడిచిపెట్టింది, రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు మనకు ఉండకూడదని ప్రాణాలు విడిచిపెట్టిన ఒక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఎవరు సార్? మా నాయకుడు కాదా? మీరు ఈనాడు అంటే మంది నాయకులు ఉన్నారు సార్. మీరు చెప్తున్న సునీత గారు మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకోవాలి సునీత గారు. బిఫోర్ దట్ శ్రీహరి గారు మీరేమంటారు? బీజేపీ ఎక్కడుంది స్వాతంత్ర ఉద్యమం టైంలో? ఇంకొకటి సార్, ఫస్ట్ పాడారు జాతీయ గీతాన్ని, వీళ్ళెవరో ఇంకెవరో పాడినారని చెప్తున్నారు. ఇందాక పార్లమెంట్ లో కూడా ఆమె ప్రియాంక గాంధీ గారు చెప్తున్నారు ఆయన రాసిందే 2 చరణాలండి అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎంత ఇన్ఫర్మేటివ్ గా ఉన్నారో చెప్పాలి. పార్లమెంట్ వేదికగా చెప్తున్నారు చరణాలంట సార్. మరి ఏమి ఈ సమాచారం ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఓకే శ్రీహరి గారు మీరేమంటారు? సునీత గారు ప్లీజ్. ఇక్కడ ఆయన రెండింటిని ప్రశ్నించారు. ఒక నిమిషం అసలు వందే మాతర గీతం సునీత గారు ప్లీజ్ అండి. ఓకే మీ వాదన విన్నాం సునీత గారు, మీ వాదన విన్నాం. ఆయన ఇటు ఆర్ఎస్ఎస్ ని బీజేపీని రెండింటిని ప్రశ్నించారు కాబట్టి శ్రీహరి గారు మీరేమంటారు? స్వతంత్ర వీర సావర్కర్ పరిస్థితి ఏమైంది, ఎక్కడ పట్టించుకున్నారు, అసలు స్వతంత్రోద్యమం టైంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది అనేది ఆయన ప్రశ్న. దానికి మీరేమంటారు? చాలా వారు లింగం గారు చాలా అంటే రెగ్యులర్ గా సోషల్ మీడియా లో నడుస్తున్నటువంటిది ఎన్నిసార్లు వివరణ ఇచ్చినప్పటికీ దాన్ని మళ్ళీ తిరిగి ప్రస్తావిస్తున్నారు. చాలా ప్రధానంగా వారు అడిగారు ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది స్వాతంత్రం. ఆర్ఎస్ఎస్ అండి ప్రారంభమైంది 1925లో. ఇంకొకటి 1925లో ప్రారంభానికి ముందే ఎవరైతే ఆర్ఎస్ఎస్ ప్రారంభకులు ఉన్నారో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవర్ డాక్టర్జీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారండి. వారు జైలుకు కూడా వెళ్లారు. అవి అనేక సార్లు మేము చెప్పడం జరిగింది. అటవీ సత్యాగ్రహం జరిగింది, ఆ విషయంలో కూడా డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవర్ పాల్గొన్నారు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనేక మంది వ్యక్తులు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. దీంట్లో సాధికారంగా ఉదాహరణ పూర్వకం చెప్పారు. ఇంకొకటండి, బీజేపీ ప్రారంభమైంది 1980లో. మీరు అన్నారు జనసంఘం ఉంది, అది స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రారంభమైంది. కాబట్టి మీరు అర్థం లేని ఒక ప్రశ్నను తీసుకొచ్చి లింగారు వాళ్ళు పాల్గొన్నారా? మరి ఇప్పుడు వారు సునీత గారు కూడా స్పష్టంగా చెప్పారు, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వేరు. ఇందిరా కాంగ్రెస్ కి ఏర్పడిన తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని మళ్ళీ తిరిగి వాళ్ళు పేరు తగిలించుకున్నారు. తర్వాత సోనియా కాంగ్రెస్ అయింది, ఇటలీ కాంగ్రెస్ అయిందండి. కాబట్టి ఇటువంటి అర్ధరహితమైన ప్రస్తావన చేసేవాళ్ళు. అలాగే సావర్కర్ గురించి చెప్పారు. సావర్కర్ భారతదేశ చరిత్రలోనే 2 యావజ్జీవ కారాగార శిక్షలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అండి ఆయన. అప్పట్లో ఈ కాంగ్రెస్ ఇదే నెహ్రూ గారు ఏ పరిస్థితిలో ఉన్నారో వారిని మన అగౌరవపరుస్తున్నాం అన్నట్ల. కానీ ఏ సందర్భంలో ప్రతిసారి కూడా ముస్లిం ఎప్పీజ్మెంట్ అనేటటువంటి పాలసీలో జిన్నాకి ద్విజాతి సిద్ధాంతాన్ని మద్దతు ఇచ్చారు. సావర్కర్ కూడా చెప్పి ఉండొచ్చండి, ఎందుకు చెప్పరు? ఇప్పుడు అంబేద్కర్ గారు స్వయంగా చెప్పారండి,
ఆయన పార్టీషన్ గురించి రాసిన దాంట్లో దీంట్లో డెమోగ్రఫిక్ చేంజ్ అవసరము, ప్రజల్ని మనం అటు ఇటు మార్చాల్సిన సందర్భం ఉంది. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ లో పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి దేశ విభజనకి దారులు పరిచినటువంటి కాంగ్రెస్ విషయంలో అందులో ఇంకా చాలా స్పష్టంగా వారు ఇంకో మాట మాట్లాడారు లింగం గారు. కాంగ్రెస్ ని ప్రారంభించింది ఎవరండి? ఏవో హ్యూమ్ అనేటటువంటి ఆంగ్లేయుడు ప్రారంభించాడు. అతనికి అనుగుణమైన వ్యవస్థని భారతదేశంలో ఏర్పరచుకోవడం కోసం ఏర్పరిచాడు. కాబట్టి వాళ్ళ పాలసీస్ అట్లా ఉన్నాయి. 1937లో సిడబ్ల్యూసి గురించి ఎంత ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన తర్వాత మీరు ఇప్పుడు ప్రైమ్ 9 డిబేట్ లోకి వచ్చి ఏమండి 1937లో సిడబ్ల్యూసి ఆమోదించింది వందే మాతరం అన్నారు. ఆమోదించలేదండి. అంతేకాదు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చర్చలు జరిగిన తర్వాత 1948-50 మధ్యలో చాలా స్పష్టంగా నెహ్రూ గారు ఏమంటే ఇంకా ఆయన చెప్పిన కారణం చాలా విచిత్రమైంది. దీంట్లో ఆయన స్పష్టంగా ఇతరుల మనోభావాలు గాయపడతాయట. ఈ ఎన్ని సంవత్సరాలు గాయపడతాయండి? 1000 సంవత్సరాల నుంచి గాయపడింది, 2 ముక్కలైంది, దేశం విభజన పడిపోయింది. ఈ రోజుకి గాయపడుతుందని చెప్పి ఎవరో బెంగాల్లో బాబరీ అనేటటువంటి విదేశీయుడు స్థాపించినటువంటి మసీదు కడతా ఉంటున్నారు. ఇంకోటి ఎన్నికలు వస్తూనే ఉంటాయండి మన దేశంలో. అందుకే జమిల్ ఎన్నికలు అంటే వ్యతిరేకిస్తున్నటువంటిది వీళ్ళే. మరి జమిల్ ఎన్నికలు వస్తున్నప్పుడు ఒకేసారి ఎన్నికలు జరగాలన్నప్పుడు ప్రతి 3 నెలలకి 2 నెలలకి అనేక ఎన్నికలు వస్తూనే ఉంటాయండి. ప్రతి ఎన్నికలకి జాతీయ భావానికి ఎప్పుడైతే వీళ్ళు ముడిపెట్టారో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు, నేను రాజకీయం మాట్లాడట్లా, నెహ్రూ గారిని అగౌరవపరచట్లా, కానీ వాస్తవ చరిత్ర వారు అంటున్న 4 సార్లు అన్నారు వాస్తవ చరిత్ర. నెహ్రూ గారు స్పష్టంగా ఆయన నోట్ కూడా మీకు డ్రాఫ్ట్ పంపించమంటే పంపిస్తాను, చాలా స్పష్టంగా చెప్పారు వందే మాతరము ఇంతవరకే పాడాలి. అది కూడా జాతీయ గీతం కూడా. జాతీయ గీతంగా జనగణమన పెట్టారు. జనగణమన పెట్టడానికి సరైన నిర్ధారణ జనగణమన అగౌరవం. ఒకసారి రాజ్యాంగం 1950లో ఏర్పడిందండి. కాబట్టి మనం ఆమోదిస్తున్నాం, దాన్ని కూడా అంగీకరిస్తున్నాం. జాతీయవాదులుగా కానీ ఇంకొక రకంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం కానీ చరిత్రని వక్రీకరించారు. నెహ్రూ గారు మాట్లాడుతుంటే కోర్టు గడ్డి పెట్టింది. ఆ విషయం కూడా మర్చిపోతున్నారు వీళ్ళు. వీర సావర్కర్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కోర్టులో గడ్డి పెట్టినాయి. దేశభక్తి నాయకులను పిచ్చిగా మాట్లాడకూడదని కూడా కోర్టులే గడ్డి పెట్టినాయి. మాట్లాడితే ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రైమ్ డిబేట్. 150 ఏళ్ల వందే మాతర గీతాన్ని కేంద్రం మళ్ళీ పదునెక్కిస్తోందా? సుమారు 10 గంటల పాటు చర్చ నేపథ్యంలో అంటే ఎలాంటి డెసిషన్ రాబోతుంది? సనాతన ధర్మ స్ఫూర్తికి అనుగుణంగా వందే మాతరం పూర్తి గీతం పల్లవిస్తుందా? సో దీని మీద మనం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ వైఖరి అలాంటే పాతగానే ఉండిపోతుందా, పాత పాటే పాడుతుందా, ఇండియా కూటమి ఏంటి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇవన్నీ కూడా మనం చర్చించబోతున్నాం. జర్నలిస్ట్ ఉన్నారు లక్ష్మణ్ గారు, సనాతన ధర్మస్ఫూర్తికి అనుగుణంగానే పూర్తి గీతం పల్లవిస్తుందని అనుకోవచ్చా? అంటే ఒకవైపు అప్పట్లో అంటే భారత్ మళ్ళీ పునరుజ్జీవం అవ్వడానికి కారణం ఈ వందే మాత్రం, దీనికి ఖచ్చితంగా ఆ యొక్క ఉద్దేశం కావచ్చు, గౌరవం కావచ్చు, దాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తూ కూడా మోదీ ప్రసంగం సాగింది. దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఏమంటారు లక్ష్మణ్ గారు? తీసుకొచ్చేది ఏముంది, చర్చ జరుగుతున్నది. ఆనాడు 150 సంవత్సరాలు అయింది ఇది. కాకపోతే ఇక్కడ అనేక సభలు కార్యక్రమాల్లో కొన్ని రాజకీయ పార్టీలు వందే మాత్రము చెప్తున్నాయి, పాడుతున్నాయి. చాలా పాఠశాలలో, కొన్ని కళాశాలలో కూడా పాడుతున్నారు. అయితే కంపల్సరీగా జాతీయ గీతం లాగా పాడాలా అనేటువంటి ఆదేశాలు అయితే లేవు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ యొక్క గీతాన్ని ఉపయోగిస్తున్నారు. ఉపయోగించుకుంటే ఏం లేవు, జనంలో ఉన్నది, లేకుండా ఏం పోలేదు కదా. కాకపోతే ఏంటంటే రాజకీయాలు అవసరం లేదు. ఇప్పుడు అందులో సనాతన ధర్మానికి సంబంధించిన అంశం ఏముంది? ఏం లేదు. వందే మాత్రం ఇది ఒక మన ఇప్పుడు ఇండియా అన్నది ఒక భూభాగం అంటారా, లేకపోతే వేరే ఏమైనా అంటారా? లేదా అమెరికా అన్నది ఒక భూభాగం అంటారా, దాన్ని వేరే ఏమైనా అంటారా? భూభాగం అన్నప్పుడు మదర్ ల్యాండ్ అంటే మన పుట్టిన భూమి కాబట్టి ల్యాండ్ అంటారు. అది అందరూ అదే, నేను మొత్తం అదే చెప్పాను. అన్ని దేశాలు అలాగే ఉపయోగిస్తాయి మదర్ ల్యాండ్ అని. సో మదర్ ల్యాండ్ తెలుగులో ఏమంటున్నాం మనం? తల్లి అంటున్నాము, మాతృభూమి. వందే మాత్రం అంటున్నాము. తప్పు ఏమో ఇందులో తప్పు లేదు. సనాతన ధర్మం అంటూ ఏమీ లేదు. సస్యశ్యామలంగా ఉండాలంటున్నాము. ఈ భూమి సస్యశ్యామలంటే ప్రజలంతా సస్యశ్యామలంగా ఉండాలి అని. సరే, గీతంలో ఇంకా ఏవో ఏవో చరణాలు వచ్చాయి, కలిపారు. అవన్నీ మనము ఆనాటి పరిస్థితులు, ఈనాటి పరిస్థితులు మనము దాని వివాదంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు గౌరవించింది, గౌరవించుకుని ఇప్పుడు కూడా గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ.
ఏం గౌరవించకుండా ఏం లేదు, దాన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ చర్చకు వచ్చినప్పుడు ఏమైతుందంటే ఎవరి అభిప్రాయాలు వస్తారు, చెప్పుకోనివ్వండి. కానీ ఆ వందే మాతరం అనేటువంటి గీతాన్ని అయితే అంత సులభంగా అది ఆ గీతం అంతమైపోయే పరిస్థితి నాకైతే కనపడింది. అంటే లక్ష్మణ్ గారు ఈ ప్రశ్నకు సంబంధించి ఇంకొక ప్రశ్న లక్ష్మణ్ గారు, ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ ఆయన కారులో వెళ్తూ ఉండగా అక్కడ ఆంగ్లేయులు కొంతమంది క్రికెట్ ఆడుతూ కూడా ఆయన ఆపేశారని ఆ ఇదిలో ఆయన ఆలోచన చేస్తూ తర్వాత రాశారని, ఆ వ్యక్తికి అంటే అంత గొప్ప వ్యక్తికి ఇలాంటి సమస్యలు వస్తాయి, ఇది ఇట్లా రాయకూడదు అనేది తెలియదా? అంటే ఏ విధంగా చూడాలంటారు? సమస్యలు ఏమున్నాయండి ఇందులో నాకు అర్థమే అంటే వాళ్ళ మతం ప్రకారం అల్లా క్రియేటర్, ఆయన్ని తప్ప వేరెవరిని స్తుతించకూడదు, ఇది ఒక దేవత ఆరాధన చేసినట్టుగా ఉంది అన్నట్టుగా కూడా డిస్కషన్ జరిగింది కదా, ఆ నేపథ్యంలో ఈ ప్రశ్న. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ఇతర మతస్థులు, హిందువులు కాకుండా ఇతర మతస్థులు మదర్లాండ్ అన్నారు, దీన్ని ఏమంటారు చెప్పండి? మదర్లాండ్ అని అనక ఏమంటారు చెప్పండి? రైట్, లింగ యాదవ్ గారు మీరేమంటారు? పూర్తి గీతం పాడాలనే ఆలోచనలో తప్పు పట్టాల్సిందే. రైట్, లక్ష్మణ్ గారు మాట్లాడదాం. లింగ యాదవ్ గారు, విశ్వాసానికి దేశానికి సంబంధం లేదు, ఇది భారతదేశము. మత విశ్వాసాలు ఎవరెవరి మతం విశ్వాసం వాళ్ళకు ఉంటది, వాళ్ళ దేవుని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ఇది దేశం గురించి గొప్పగా చెప్పుకోవటము, మన మదర్లాండ్ గురించి గొప్పగా చెప్పుకోవటము, అంతే కదా. అందులో నీకు రైట్ లక్ష్మణ్ గారు అదే ప్రశ్న అడుగుదాం. లింగ యాదవ్ గారు, పూర్తి గీతం పాడాలనే ఆలోచనలో అసలు తప్పు పట్టాల్సిందే ఉందనేది ప్రశ్న, దానికి మీ సమాధానం ఏంటి? ఆనాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, ఆనాడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఉన్నటువంటి పెద్దలు అంబేద్కర్ గారు, అదే విధంగా ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా వాళ్ళు కలిసి ఎంతవరకు తీసుకోవాలి, దేని వరకు తీసుకోవాలని వాళ్ళు డిసైడ్ చేసి ఇవ్వాలి. మనం తప్పు పట్టడమో లేదో మనం ఇంకేదో జడ్జ్ చేయడం కాదండి. ఆనాడు ఉన్నటువంటి స్వాతంత్రోద్యమంలో వాళ్ళు పాల్గొన్నారు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఇవాళ దాన్ని నువ్వు ఆనాడు చేసిన నెహ్రూ తప్పు లేదా ఇంకోరో తప్పు అనడానికి మీరెవరండి? మీకు ఏం అధికారం ఉంది? ఇవాళ మీరు ఎట్లా చెప్తున్నారు, ఏ బేస్ లో చెప్తున్నారు? అంటే ఏదో ఫాల్స్ నారేటివ్ చేసేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి ఇవాళ కావలసుకొని బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా. అంటే బీజేపీ చెప్తుంది 2047 వికసిత్ భారత్ సాధ్యం కావాలంటే ఆ వందే మాత్రం స్ఫూర్తి ఇప్పుడు చాలా అవసరం అంటూ కూడా మాట్లాడుతుంది, దానికి ఏమంటారు? కరెక్ట్ అడిగారండి. మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, ఇక్కడ కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు. నేను కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈ దేశ సమస్యలను, అంతర్జాతీయ సమస్యలు తెలిసిన వ్యక్తులుగా మాట్లాడదాం. ఇవాళ దేశం అభివృద్ధి చెందాలంటే లేదా 2047 కు అంటే సెంటనరీ సెలబ్రేషన్ చేసుకున్న సమయానికి ఈ దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలబడాలంటే మనం దేని గురించి మాట్లాడండి? ఇవాళ ఈ దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది, ఇవాళ దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉంది, ఇంకా కూడా ఈ మహిళల మీద, దళితుల మీద డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి. ఇవాళ దాని మీద గురించి ఎప్పుడైనా మరి ప్రధాని గారు మాట్లాడుతున్నారా? 11 సంవత్సరాలు ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మన దేశ పరిస్థితి ఏంది? ఇవాళ డాలర్ కు మనం ఏ విధంగా రూపాయి పతనం అవుతుంది, దాని గురించి మాట్లాడుతున్నారా? డిప్లొమసీ ఇవాళ ఏ విధంగా ఫెయిల్ అవుతుంది? మన సార్వభౌమాధికారంలో ఈ దేశ సావర్నిటీలో అమెరికా అధ్యక్షుడు ఎంటర్ అవుతున్నాడు, సీజ్ ఫైర్ చేసిన నేనంటున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలలో ఏనాడైనా ఇతర దేశాల జోక్యం చేసుకుందా? దాని గురించి మీరు మాట్లాడండి. ఇవాళ మన డెవలప్మెంట్ అంటే ఏ డెవలప్మెంట్ అండి? హ్యూమన్ రిసోర్స్మెంట్ ఇవాళ విద్య, వైద్యం ఇవాళ పేద ప్రజలకు అందుతుందా? దాని గురించి మాట్లాడాలి కదా. అప్పుడు కదా నువ్వు స్వాతంత్రం వచ్చినటువంటి నిజమైన ఫలాలు ఈ దేశ ప్రజలకు అందుతాయి కదా. దీని పేరు మీద మతం పేరు మీద రాజకీయాలు, కులం పేరు మీద రాజకీయాలు, మళ్ళా భావోద్వేగాల పేరు మీద రాజకీయాలు ఎవరు చేస్తున్నారండి? ఇవాళ మీకు నేను అంటున్నా, గౌరవం ఎవరు గౌరవించలే? మరి ఇప్పటిదాకా ఈ దేశంలో ఇవాళ స్వాతంత్రం వచ్చి 76 ఇయర్స్ మన్ననే కంప్లీట్ చేసుకున్నాం, రాజ్యాంగం అమల్లోకి వచ్చి మన్ననే రాజ్యాంగ దినోత్సవం చేసుకున్నాం. మరి దేశంలో వందే మాతరాన్ని ఎవరు గౌరవించలేదు ఇప్పటి వరకు? నేనేమంటున్నానంటే దయచేసి ఇది సమయం కాదు, గౌరవిద్దాం, మాట్లాడదాం, చర్చిద్దాం. ఎట్ ద సేమ్ టైం ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించండి, దాని గురించి కూడా మాట్లాడండి. ఇవాళ ప్రపంచంలో మన రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతుంది డాలర్ తోటి? ఏనాడైనా దాని గురించి ఆలోచించిరా? దాని గురించి మాట్లాడండి అంతే తప్ప నీకు బీహార్ ఎలక్షన్స్ వస్తే ఒకటి చేస్తావు,
గుజరాత్ ఎలక్షన్స్ వస్తే ఇంకొక సెంటిమెంట్ రాజకీయాలు, ఇవాళ బెంగాల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళా దీని పేరు మీద రాజకీయాలు. దయచేసి ఏది మాట్లాడినా నెహ్రూని తప్పు పట్టడం ఇవాళ ఏందండి ఇది? ఇవాళ నువ్వు చేసిన దాన్ని కూడా నెహ్రూని తప్పు పడితే ఎట్లా? అరే నీ ఆయాంలో ఇవాళ రూపాయి విలువ తగ్గిపోయింది డాలర్ తోటి, దానికి కూడా నెహ్రూ కారణమా? అమెరికా ట్రంప్ వచ్చి సీజ్ ఫైర్ చేసినట్టే నెహ్రూ కారణం. ఎటు పోతున్నాం అండి మనం? మేధావులుగా ప్రపంచం అంతా కూడా ఏం డిస్కస్ చేస్తుంది, మనం దేని గురించి మాట్లాడాలి? ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ ప్రజలకు అందుతుందా? దాని గురించి మాట్లాడుతున్నావా? ఇవాళ నిరుద్యోగం దేశంలోనే హైయెస్ట్ స్థాయిలో ఇవాళ మొదటిసారిగా నిరుద్యోగం ఈ దేశంలో ఉంది. మరి ఎందుకు మాట్లాడండి? ఈ దేశం అంటే ఎవరండి? ప్రజలు కదా. మరి ప్రజల గురించి ఎక్కడైనా నరేంద్ర మోడీ గారు ఇవాళ మాట్లాడిన ఉపన్యాసం ఇచ్చారు. మరి ఏనోడైనా నిరుద్యోగం గురించి 11 సంవత్సరాలుగా ఒక్కసారైనా మాట్లాడినా అండి పార్లమెంట్ లో? ఎందుకు మాట్లాడు? ద్రవ్యోల్బణం గురించి ఎందుకు మాట్లాడు? డిస్క్రిమినేషన్, పేద ప్రజల మీద, దళితుల మీద, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాని గురించి ఎందుకు మాట్లాడు? నేను ఏమంటున్నంటే దయచేసి భావోద్వేగాల పేరు మీద మీరు రాజకీయాలు చేయకండి. మాకు తెలుసు స్వాతంత్ర ఉద్యమాలు ఇప్పుడే వీళ్ళు చెప్తున్నారు కొన్ని ఎంత చరిత్రను వక్రీకరిస్తున్నారంటే, సావర్కర్ అట ఏం చేసిండో సావర్కర్ చరిత్ర ఎవరికి తెలియదండి. నేనేమన్నా మీ ఆర్గనైజ్ మాతృ సంస్థ RSS 1925 నుంచి, తర్వాత హిందూ మహాసభ, ఆ తర్వాత జనసంఘ్, కానీ ఎక్కడైనా వీళ్ళు దేశం ఉద్యమంలో పాల్గొన్నారా అండి? హిందూ మహాసభ చెప్పండి. ఆ మాతృసభ నుంచి వచ్చిందే కదా బీజేపీ, వాళ్ళ భారతీయ జనతా పార్టీ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? జనసంఘ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? హిందూ మహాసభ. మరి హిందూ మహాసభ ఏం చేసిందో స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏందో తెలియదా ఈ దేశ ప్రజలకు? నేను ఏమంటున్నా, దయచేసి మీరు పాల్గొనలేదు, మిమ్మల్ని నిందిస్తట్లేదు నేను, కానీ మీరు చరిత్రని వక్రీకరించకండి. మీకు అనుకూలంగా మాట్లాడుకొని విద్వేష విషపూరిత రాజకీయాలు మాట్లాడకండి. ఈ దేశ డిఎన్ఏలో ఉందండి సెక్యులరిజం. ఈ దేశ డిఎన్ఏలో ఉంది. తథాగత బుద్ధు నుంచి తీసుకోండి, గౌతమ బుద్ధు నుంచి మీరు తీసుకోండి. ఈ దేశ ఓకే లింగం యాదవ్ గారు, మీరు చాలా ప్రశ్నలు వేశారు. సునీత గారు మీరేమంటారు? సునీత గారు వక్రీకరిస్తున్నారు చరిత్రని మాట్లాడారు. సెక్యులరిజం అని చెప్తున్నారు. అఫీస్మెంట్ పాలిటిక్స్ చేయడం సెక్యులరిజమా సార్? మీరు దేశ విభజన ఏ ప్రకారంగా చేసిండ్రు, ఏ దేశంలో ఎలా చేసిండ్రో ప్రపంచం అందరికి తెలిసిందే. ఇప్పుడు వందే మాతర గీతము 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అప్పుడు ఎమర్జెన్సీ కాలం తీసుకొచ్చింది వాళ్ళ నాయనమ్మ. ఆ రోజు నిర్బంధంగా రాజ్యాంగాన్ని మొత్తం తొక్కేసి చింపేసి దాన్ని నలిపేసి పౌరుల హక్కులన్నీ సర్వనాశనం చేసి ప్రతి ఒక్కరిని తీసుకుపోయి దేశ నాయకులందరినీ, దేశభక్తి ఉన్న నాయకులందరినీ జైళ్ళలో పెట్టి ఆనాడు రాజ్యాంగాన్ని చింపు ముక్కలు చేసి పడేసి రాజ్యాంగ విలువలు తొక్కేసిన పార్టీ వీళ్ళు మాట్లాడతారు రాజ్యాంగాల గురించి. రాజ్యాంగం పట్టుకొని ఒక ఆయన తిరుగుతాడు దేశం మీద పడి. ఆయన రాజ్యాంగ వ్యవస్థలనే నమ్మడు. ఆయన ఆ రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో కోర్టులను నమ్మడు, రక్షణ శాఖని నమ్మడు. పాకిస్తాన్ తో యుద్ధం చేస్తే జెట్ ఫైట్స్ కు కూల్చినాయా కూలలేదా అని అడుగుతాడు. ఆయన ఒక పాకిస్తాన్ అధికార ప్రతినిధిగా మాట్లాడతారు. ఇక్కడ ఈవీఎంల గురించి మాట్లాడతారు, ఎలక్షన్ కమిషన్ల గురించి మాట్లాడతాడు, విదేశాల్లో ఎకానమీ అని మాట్లాడతాడు. ఈయన చెప్తున్నారు కదా ఇప్పుడు ఎకానమీ గురించి మాట్లాడమని. ఒక ప్రతిపక్ష నాయకుడు సునీత గారు ప్లీజ్ కంట్రోల్ ఒకరి తర్వాత ఈ దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి గురించి మాట్లాడే, ఫ్యామిలీ గురించి మాట్లాడే విధానం అండి. ఏం మాట్లాడతారండి ఒక ప్రతిపక్ష నాయకుడిని? నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? ట్రంప్ వచ్చి ఈ దేశ సార్వభౌమాధికారంలో ఇన్వాల్వ్ అయినాడు. మరి పిచ్చి మాటలు మాట్లాడద్దు చెప్తున్నా. మీరు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ప్లీజ్ అండి మన్మోహన్ సింగ్ గారు చెప్తారు ఈ దేశానికి, ఈ దేశ సంపదలో మొట్టమొదటి స్థానం మాజీ ప్రధానమంత్రి మాట్లాడతాడు. ఓకే కంట్రోల్ అండి. సునీత గారు, లింగం యాదవ్ గారు ప్లీజ్ కంట్రోల్.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ విధంగా అవమానకరంగా మాట్లాడితే ఎట్లండి? ఈ దేశం మీరు అవమానిస్తున్నారు దేశాన్ని, మీరు దేశాన్ని అవమానిస్తున్నారు, నాయకులను అవమానిస్తున్నారు, సావర్కర్ని అవమానిస్తున్నారు, ప్రధానమంత్రిని అవమానిస్తున్నారు. మాట్లాడాలంటున్నా ఈ దేశ ప్రధానిని అవమానిస్తున్నారు, ఈ దేశ వ్యవస్థలను అవమానిస్తున్నారు, ఈ కోర్టులను. రైట్ కంట్రోల్ సునీత గారు లింగయ్య యాదవ్ గారు కంట్రోల్. సునీత గారు ఈనాటి వరకు 70-60 సంవత్సరాల పరిపాలన. ఓకే మాట్లాడదాం ప్లీజ్. కంట్రోల్ మనం ఇంకా ఓకే అండి పర్సనల్ వద్దు. ఒక్క నిమిషం కంట్రోల్. సునీత గారు ప్లీజ్ కంట్రోల్ ప్లీజ్ అండి ప్లీజ్. టాపిక్ మీద మాట్లాడదాం ప్లీజ్. రైట్ శ్రీహరి గారు మీరేమంటారు? జాతీయ సమైక్యత పెంచడానికి పూర్తి గీతం దోహదపడుతుందా? ఈ చర్చకి సంబంధించి ఆనాడు ఈనాడు మనం ఎవరైనా కనిపిస్తే నమస్తే అంటాం, లేదంటే జై శ్రీరామ్ అంటాం. ఆనాడు ఉద్యమ స్ఫూర్తి కలిగించడం కోసం, ఆనాడు దేశభక్తి కలిగించడం కోసం ఒక వ్యక్తి ఎదురు పడితే వందే మాతరం అనేటోళ్ళు సార్. వందే మాతరం అని ఒక ఉద్యమ స్ఫూర్తి కల్పించిండ్రు. అలాంటి ఉద్యమ స్ఫూర్తితోటి రచించిన రచనని కూడా మీరు దాన్ని తొక్కిపట్టి ఒకరి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి దాన్ని కూడా కట్ చేసినారు. ఇంకా మీరు ఎంత గొప్ప నాయకులు చెప్పాలా మరి ప్రజలకి? రైట్ శ్రీహరి గారు రైట్ అండి వస్తాను. ఒక్క నిమిషం లింగయ్య గారు. శ్రీహరి గారు ఒక్క నిమిషం అండి. లింగం గారు మీకు సగౌరవంగా చిన్న నమస్కారం. చిన్న విషయం ఏంటంటే లింగం గారు ఒక మంచి ప్రస్తావన చేశారండి, దాన్ని అభినందించాలి. ఏంటంటే ఈ భారతదేశ డిఎన్ఏ గురించి వారు ప్రస్తావన చేశారు. అందుకని వారు ఇందా నుంచి చరిత్ర వక్రీకరణ భారతదేశ డిఎన్ఏ 1947లో ప్రారంభం కాలేదండి. శ్రీరాముడు భారతదేశం డిఎన్ఏ కదండి. చారిత్రక పురుషుడా పురాణ పురుషుడా అనే చర్చకునే అవట్లా, రాజకీయాల జోలికి కూడా పోవట్లా. మరి శ్రీరాముడు యొక్క చరిత్ర, శ్రీరాముడు మనవాడు అనుకోవడంలోనూ అదే వందే మాతరం దగ్గరికి వచ్చామండి. వందే మాతరంలో ఒక చోట కోటి కంట కలకల నినాద కరాలే, ఇంకో చరణంలో తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ, మరో తరికి వచ్చిన త్వంహి దుర్గా దశ ప్రహరణ దారిణి. ఇంతమంది సనాతనులు హిందువులు వేల సంవత్సరాలుగా డిఎన్ఏ, మీరు అన్నటువంటి వేల సంవత్సరాల డిఎన్ఏని కాంగ్రెస్ కానీ లేదా ఏ ఇతర పార్టీని దాన్ని కాదనడంలో అర్థం ఏమైనా ఉందా? రెండవది, మీరు సావర్కర్ గురించో లేదా డాక్టర్ హెడ్గేవార్ గురించో మీరు మాట్లాడుతున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా సోనియా గాంధీ గురించో లేదా ఇంకొకరి గురించో మాట్లాడాల్సి వస్తుంది. సో రాజకీయాల జోలికి నేను పోవట్లేదండి. వారి ప్రస్తావన స్పష్టంగా చెప్తున్నారు, భారతదేశం ఈ రోజుది కాదు, 1947లో ప్రారంభం కాలేదు, అలాగే 2014లోనే మనకు వచ్చిందని కూడా అంటలా. సో 1947లో ప్రారంభమవడానికి రాజ్యాంగ సభ మన రాజ్యాంగం తయారు చేసుకోవడానికి ఈ సనాతనమైనటువంటి ఈ సంస్కృతి దానికి మూల కారణం అయింది. అందుకే రాజ్యాంగంలో మనం ఆ 24 మనం వాటన్నిటిలో కూడా రాజ్యాంగ మూల ప్రతిలో మన శ్రీరాముణ్ణి తర్వాత మన ధర్మానికి సంబంధించిన అనేక విషయాల్ని మన దాంట్లో చిత్రపటాలు నందలాల్ బోస్ గారు చిత్రించారండి. అలాగే మీరు అంటున్నారు సెక్యులరిజం మన డిఎన్ఏలో ఉంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అప్పీజ్మెంట్, ఇప్పుడు ఈ 2 చరణాలు తీసేశారు, ఇప్పుడు ఒక 20% 15% మంది ఉన్నటువంటి వాళ్ళు 80% ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎమోషన్స్ సెంటిమెంట్స్ గౌరవించే అవసరం ఉందా లేదా అండి? దీని సెక్యులరిజం అంటారు కదా. కాబట్టి కాంగ్రెస్ అయినా ఇంకొకరైనా ఈ రెండింటి మధ్య భేదం చూడాలండి. ఒకటి దేశభక్తి వేరు, రాజకీయాలు వేరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది బెంగాల్ ఎన్నికలు లేదా రాజకీయాల గురించి మాట్లాడుకోవట్లేదు లింగం గారు. మీరైనా నేనైనా భారతీయ పౌరులుగా అవును త్వంహి దుర్గా దశ ప్రహరణ ధారిణి నమామి తారిణి, ఇక్కడ మనం చెప్తున్నాం కమల దళ విహారిణి. దుర్గామాతను స్తుతించడంలో ఏదైనా ఒక వర్గ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందండి. ఇంకా చాలా సిల్లీ రీజన్ చెప్పారు మీకు, నెహ్రూ గారు చెప్పారు, అది కూడా మనం బాధపడాలి. మీరు చరిత్రని చెప్పండి, చదువుకుందాం, మీరు చదువుకుందాం, చరిత్ర మనం చదువుకుందాం. సంగీతానికి ట్యూన్ కి తగ్గట్టుగా లేదని రాజ్యాంగ సభలో మాట్లాడారే. అంటే ట్యూన్ చేసుకోలేనంత సంస్కృతి సంస్కారం లేదా సంగీతం లేనటువంటి జాతినా మనది. కాబట్టి ఎప్పుడైతే మనం జాతి యొక్క జాతీయతని డిఎన్ఏ వరకు మనం తీసుకెళ్ళామో, మన మూలాలు 5,000 సంవత్సరాల 10,000 సంవత్సరాల లక్షల సంవత్సరాల ఈ మూలం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు జాతి పట్ల అభిమానం వస్తుంది. అందుకనే మనం ఏమంటున్నాం, ఆ పదాలన్నీ చేర్చాలి, దుర్గమ్మని అనుసరించాలి, శ్రీరాముని పూజించాలి. ఇప్పటివరకు బాబరీ కట్టడం పేరుతో చేస్తుంటే మరి కాంగ్రెస్ ఖండించాలి కదండి వెళ్ళి. ఏమంటే అక్కడ ఎవరో బెంగాల్లో మళ్ళీ బాబరీ పేరుతో కడుతున్నారు. మరి ఇప్పటివరకు రామ జన్మభూమిని కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు చెప్పారు మనం బయటకు వెళ్ళిపోతాం. ఏమంటే రామ జన్మభూమిని దర్శించలేదు ఎందుకని, స్మరించుకోలేదు ఎందుకని? శ్రీరాముడిని స్మరించుకోవడం అనేటటువంటి సెక్యులరిజమా? స్మరించుకోకుండా దూషించడం సెక్యులరిజమా? 75లో సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగం ఆగినప్పుడు ఎమర్జెన్సీ పేరుతో దాంట్లో చేర్చడం అనేటటువంటి సమంజసమా? కాబట్టి రాజకీయాలు మాట్లాడితే మీ గురించి చెప్పాల్సి వస్తుందండి, లేదా మన గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్పష్టంగా దేశభక్తి వేరు, మాతృభక్తి వేరు, దేశం పట్ల ఉండే అభిమానం వేరు,
అదే సేమ్ టైం రాజకీయాలు, ఎన్నికలు, ఎలక్షన్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుందామండి. ఎన్నికల గురించి మాకేం సంబంధం ఉంటుంది? ఎన్నికల గురించి మీరు కూడా ఇవాళ పార్టీలో ఉన్నారు, రేపు పొద్దున మీరు జాతీయవాద పార్టీతో జాతీయత గురించి మాట్లాడచ్చు మీరు. అందుకని లింగం గారికి చరిత్రను వక్రీకరించద్దు, మీ మాటతో ఏకీభవిస్తున్నాను. చరిత్రను యథాతథంగా చెప్తున్నాం, దాంట్లో మనోభావాలతో మీరు మాట్లాడలేదు. శ్రీహర్ గారు, పార్టీల్ని పక్కన పెడితే ఇస్లాంలో కూడా చాలా మంది మహిళలు, మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాం వీడియోలు. రాముడిని అంగీకరించేవారు, భారతదేశ పురాణ పురుషుడిగా కూడా అంగీకరించి వాళ్ళందరూ కూడా ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మత ఛాందస్వాదులు ఎవరైనా ఉంటే వాళ్ళు అలా మాట్లాడతారు, అది మనం అంగీకరించాలి. ముఖ్యంగా లింగయ్య యాదవ్ గారు, కాంగ్రెస్ మొదట్లో అంగీకరించి 1937లో ఎందుకు దీన్ని కుదించింది అనేదే ప్రశ్న. ఎందుకంటే గాడ్ సేవ్ ద క్వీన్ గీతానికి పోటీగా గర్వంగా నిలిచింది వందే మాతరం. అలాంటి వందే మాతరాన్ని ఎందుకు కుదించింది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి కూడా ప్రశ్న. దానికి మీ సమాధానం ఏంటి? ప్రశ్నించద్దంటే కుదరదండి లింగం గారు. మన డిఎన్ఏలో ప్రశ్నించడం ఉంది, తర్కించడం ఉంది. ఆ డిఎన్ఏ ప్రకారం మీరు సమాధానం చేయాలి. ప్రశ్నిస్తారు, చరిత్రని యథాతథంగా వాళ్ళు చెప్పేశారండి. మీరు ఇందాకేమన్నారు, నిర్ణయించారండి రాజ్యాంగ సభలో. మనం ఎవరు అడగడానికి కాదు, మనం అడగాలి, మీరు అడగాలి, నేను కూడా అడగాలి. మీకు నాకు భారతదేశమే, మీరు వేరు నేను వేరు కాదు. రాజకీయ వాళ్ళు ఉంటుందంటే 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారుతుంది, రేపు ఇంకో ప్రభుత్వం మారుతుంది. మనం ప్రజలుగా దేశభక్తిని భావించడం. మీరు ఆ చరణాలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటిది? సంగీతం చేసుకోలేనటువంటి ఇబ్బందినా? 10 నిమిషాలు జాతీయ గీతం గురించి నిలబడలేమా? ఇది ప్రశ్న అండి. ఎస్, డెఫినెట్ గా మీరు ప్రశ్నించాలి. ఎందుకంటే ఈ దేశంలోనే ప్రశ్న అనేది మన బుద్ధుడి నుంచి అంత ముందు నుంచి కూడా ఈ దేశ సంస్కృతుల్లో ఉంది. డెఫినెట్ కూడా ఇవాళ నాగరికత, సమాజ సివిలైజేషన్ అయిందంటేనే హేతువాదం ప్రశ్న ద్వారానే అయింది. డెఫినెట్ కూడా ప్రశ్నించాలి. దానికి అది కూడా ప్రశ్న కన్స్ట్రక్టివ్ క్వశ్చన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా సలహా. డెఫినెట్ గా మీరు అన్నట్టు నేనేమంటున్నా అంటే, ఆనాడు ఉన్నటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు, మేధావులు వాళ్ళంతా కలిసి కాంగ్రెస్ పార్టీ 1937లో సిడబ్ల్యూసిలో అడాప్ట్ చేసుకుంది, పాడాలని నిర్ణయించుకుంది. కానీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆనాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్ ఎవరైనండి? వాళ్ళంతా కూడా ఎలక్ట్ అయినటువంటి మెంబర్లు, అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, వాళ్ళంతా కలిసి నిర్ణయం తీసుకొని ఎన్ని చరణాలు పెట్టాలి, ఎక్కడి వరకు పెట్టాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ దాన్ని ఇవాళ మీరు కావలసుకొని ఆనాడు ఇది జరిగింది అది జరిగిందంటే మనం ఎట్లా డిసైడ్ చేస్తాము? ఆనాడు ఆ ఉద్యమకారులు వాళ్ళు ఏ ఆలోచనతోటి తీసుకున్నారో మాకు డెఫినెట్ కూడా మీరు అన్నట్టు రాముడిని గౌరవిస్తాం, సమ్మక్క సారక్కని గౌరవిస్తాం, ఎట్ ద సేమ్ టైం కొమరెల్లి మల్లన్నని గౌరవిస్తాం. మీరు అయోధ్య రాముడిని ఎట్లా అంటారో మా భద్రాద్రి రాముడిని కూడా గౌరవిస్తాం. మీరు కూడా అదే విధంగా అందరినీ భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశంలో గొప్పతనం అది ఎక్కడ లేదండి. ప్రపంచంలో ఇంత గొప్ప సంస్కృతి ఈ దేశంలోనే ఉంది. దానికి మనందరం గర్వపడదాం. అందరూ కూడా సకల సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న లాంగ్వేజ్లు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాలు, భిన్న వేషాలు అందరూ కూడా కలిసి జీవించే ఏకైక దేశం ప్రపంచంలో నా భారతదేశం. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంతే తప్ప స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ మీ అధికారం కోసం ప్రజల మధ్య విద్వేష విషపూరితాలు కలగజేసి ఏదో జరిగిందని అనవసరంగా మీరు దాన్ని మీ అధికారం కోసం క్రియేట్ చేయకండి. వాళ్ళ అందరం కలిసి ఉందాం. మీరు అంటున్నారు ఇంత ముందుకే ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఏదైతే ఇందిరాగాంధీ గారు 1975లో సెక్యులరిజం అనే వార్డుని ఇన్సైట్ చేసిరు ప్రియాంబుల్ అని మనందరికీ తెలుసు. గతంలో సుప్రీంకోర్టు కూడా కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చాలా స్పష్టంగా చెప్పింది, మనకు రాజ్యాంగంలోనే ఫండమెంటల్ రైట్స్ లో మత స్వేచ్ఛ ఇచ్చింది. అది గుర్తించుకోండి. అందుకే ఆనాడు కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదండి, ఈ దేశంలో రాజ్యాంగంలో బాగా ఇన్బిల్ట్ అయి ఉంది సెక్యులరిజం అనేది. అది తర్వాత కూడా చాలా సందర్భాలలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దయచేసి ఆ పదం అక్కడ లేదని, అసలు కాన్స్టిట్యూషన్ లో ఎస్సెన్సీ లేదనుకుంటే ఎట్లండి? కాన్స్టిట్యూషన్ లో చాలా స్పష్టంగా ఉంది, మత స్వేచ్ఛ చాలా స్పష్టంగా ఇచ్చారు. అంటే సెక్యులరిజం అనేది ఈ దేశంలో రాజ్యాంగంలో భాగం, మన అందరి ప్రజల డిఎన్ఏలో భాగం. భిన్న సంస్కృతులు మన గొప్పతనం అండి. మీరు ఆ గొప్పదాన్ని ఎందుకు సంకుచిత భావజాలంతో ఆలోచిస్తున్నారు? ఎందుకు నాలుగు ఆలోచిస్తున్నారు? దేశ విభజన గురించి మాట్లాడారు. దేశ విభజన ఎవరు చేసిరండి? యాదవ్ గారు ఒక్క నిమిషం, వారు ఏదో చెప్పాలనుకుంటున్నారు.
శ్రీహరి గారు చెప్పండి. ఒక చిన్న మాట, ఇందులో ఉన్న అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ లో సాధారణ కార్యకర్త నాయకుడు కూడా దేశభక్తితో ఉన్నారండి. ఇది లింగం యాదవ్ గారి మాటల్లో మీరు చూడండి, సంస్కృతిని అంగీకరించారు, దేశ చరిత్రను అంగీకరించారు, తర్కించే జ్ఞానాన్ని అంగీకరించారు. అంటే అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎక్కడో పైన ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు కింద ప్రాబ్లం వారు చాలా స్పష్టంగా దేశభక్తితో ఉండాలి, వారు దేశ డిఎన్ఏకి చెప్పారు, సంస్కృతి గురించి చెప్తున్నారు, బుద్ధుడికి ముందు నుంచి మన సంస్కృతి ఉన్నారు, రాముని గౌరవిస్తాం, భద్రాచల రాముడిని. సో ఇక్కడ వారితో విభేదించేది లేదు. దేశం పట్ల సాధారణ కార్యకర్తకి, సాధారణ కాంగ్రెస్ వ్యక్తి కూడా ప్రేమ ఏర్పడిందండి. వాళ్ళు కూడా ఇప్పుడు పోరాటం చేస్తుంటే రాజకీయ పరమైన వ్యాఖ్య చెప్పితే వారిది దేశం పట్ల అభిమానంలో తేడా దేశ ప్రజల్లో శ్రీహరి గారు, దేశ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చను కూడా మనం తీసుకోవాలి కాబట్టి ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ దేశం అంతా తిరిగారు, బట్ అది నిలవలేదు అనేటువంటిది మనం చూసాం. కానీ ఇప్పుడు వందే మాతరం మీద చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ ఎక్కడ అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. దానికి ఏం చెప్తారు యాదవ్ గారు? ఇవాళ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఎప్పుడు మాట్లాడు డెఫినెట్ కూడా చర్చ ఉంది. ఇవాళ ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాట్లాడారు లోక్సభలో. డెఫినెట్ ఇవాళ చర్చ దేని మీద జరగాల అంటున్నా నేను. ఇవాళ వందే మాతరాన్ని గౌరవించకపోవడం అని ఉండదు. డెఫినెట్ కూడా ఈ దేశ ప్రజలందరూ గౌరవిస్తారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఈ దేశ పౌరులుగా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీగా మాకు ఎప్పుడు గౌరవం ఉంటది. ఇవాళ కొత్తగా గౌరవం ముట్టుకొచ్చింది బీజేపీ నాయకులకు అంటున్నా. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నా, ఇవాళ దయచేసి మీ యొక్క రాజకీయాల కోసమే మీకు ఇవాళ ప్రేమ వలకపోసి మీకు ఇవాళ ఏదో ఒక్క రోజు అంటే ఇన్ని రోజులు మరి మీరు గౌరవించలేదా? ఇన్ని రోజులు మీకు గుర్తు రాలేదా వందే మాతరం? ఏనాడైనా గతంలో బీజేపీ వాజ్పేయి గారు ప్రధానిగా చేశారు, ఇవాళ మోడీ కూడా 11 సంవత్సరాలుగా ప్రధాని ఉండు. ఏనాడైనా వందే మాతరం గురించి ఏనాడైనా వీళ్ళు మాట్లాడారా? ఇవాళ 150 years గా అంత ముందు కూడా అడగొచ్చు కదా, అసలు ఇది ఎందుకు జరిగింది? నేనేమంటున్నానంటే చరిత్రని యాదవ్ గారు, ఫైనల్ గా లక్ష్మణ్ గారి దగ్గర నుంచి కన్క్లూజన్ తీసుకుందాం. కేంద్రం ఎందుకు తప్పుపడుతోంది? భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు అదే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు అనేటువంటిది ప్రశ్న. లక్ష్మణ్ గారు, ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి? ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఈ దేశ రాజ్యాంగం ప్రకారం సర్వమతం అనేది ఉంది, సెక్యులరిజం ఉంది. సో అది గౌరవించుకుని ముందుకు వెళ్ళాలి తప్ప మతపరంగా విషయాలు వివరించకపోయినా తప్పే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనగణమనలో కూడా తప్పు పట్టాలంటే పట్టొచ్చు, వందే మాతరంలో తప్పు పట్టాలని పట్టొచ్చు. అలాగే ఇతర మతస్థులు వాళ్ళ యొక్క దేవతల పూజా విధానాలు కూడా తప్పు పట్టచ్చు. ఇది ప్రజాస్వామ్యం, పడుతూ ఉంటారు. చాలా ప్రయోజనం ఉండదు, సమయం లేదండి, క్షమించాలి. లక్ష్మణ్ గారు, అదేవిధంగా శ్రీహరి గారు, లింగ యాదవ్ గారు, సునీత గారు, విజయశక్తి గారు, అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. మొత్తం మీద పార్లమెంట్లో చర్చ ద్వారా కేంద్రం ఇప్పుడు ఏం చేయబోతోంది, ఈ కొత్త నిర్ణయం వందే మాతరానికి సంబంధించి, పూర్తి గీతాలాపనకు సంబంధించి కూడా. అయితే ఇక్కడ ఒకటే, ఎన్ని భేదాలున్నా, ఎన్ని తేడాలున్నా, ఒక కవి చెప్పినట్లు దేశం అంటే అందరం ఏకమవుతాం. కానీ ఈ కొత్త నిర్ణయం ఎటువైపు దారి తీసుకెళ్తుందో వేచి చూడాలి. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.